అది కాపీ చేసుకోవాలి. ఓకే. సో ఈ కోర్స్ వచ్చేసరికి మీకు జనరేటివ్ ఏఐ స్పెషలైజేషన్. ఫస్ట్ మనం జనరేటివ్ ఏఐ కంటే ముందర అసలు ఏఐ అంటే ఏంటని అర్థం చేసుకుందాం. ఏఐ స్టాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు టెస్లా కార్ ఉందనుకోండి, రైట్? టెస్లా కార్లో వచ్చేసరికి మీకు సెమీ ఆటోనమస్ ఉంటుంది. సెన్సర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాంట్లో అది మిషన్ లెర్నింగ్ మోడల్ డీప్ లెర్నింగ్ మోడల్కి ఫీడ్ చేస్తుంది అనమాట. సెన్సర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్, జనరల్గా ఏంటంటే మిషన్ లెర్నింగ్ అని అనడం కంటే డీప్ లెర్నింగ్ మోడల్ అనడం బెటర్. డీప్ లెర్నింగ్ మోడల్ ఫీడ్ చేస్తే అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అది స్టాప్, మూవ్ రైట్, మూవ్ లెఫ్ట్, మూవ్ అట్ ఎ సర్టన్ స్పీడ్, రైట్, టేక్ యూ టర్న్, అలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఇన్స్ట్రక్షన్ ఇచ్చినంత మాత్రాన కార్ మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ మీద హోల్ కార్, ఆ హోల్ ఎకో సిస్టమ్ ఉంది కదా, దాన్ని మోల్డ్ చేయాలి. సో మోల్డ్ చేస్తేనే అది యాక్ట్ అవుతుంది. సేమ్ ఎలాగైతే మనకి హ్యూమన్ బాడీలో బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, దాని తగ్గట్టుగా బాడీ మొత్తం ఉండాలి కదా, ఆ ఎకో సిస్టమ్ మొత్తం ఆ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా ఫాలో అయ్యే విధంగా క్రియేట్ చేస్తున్నాం కదా, అలాగే కదా మనకు ఒక రోబో కూడా. సో మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ అనేది ఏంటంటే కేవలం బ్రెయిన్ అన్నమాట. మనం రోబోస్ టెస్లాగా ఇలాంటి బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఏంటంటే ఒక ప్రొడక్షన్లో ఒక వెబ్ అప్లికేషన్ తీసుకుంటే ఒక చాట్ బాట్ తీసుకుందాం. ఆ చాట్ బాట్లో యూజ్ చేసే మోడల్ కూడా డీప్ లెర్నింగ్ మోడల్. ఆ కంప్లీట్ ఒక వెబ్ అప్లికేషన్ అనేది ఒక ఎకో సిస్టమ్. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్ అని అనొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కేవలం రోబోస్ అండ్ టెస్లా కార్ మాత్రమే కాదు, ఒక వెబ్ అప్లికేషన్ కూడా ఒక ఏఐ ప్రోడక్టే. సో ఏఐలో చాలా డొమైన్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ సబ్ డొమైన్ స్పెషలైజేషన్ ఏంటంటే కంటెంట్ జనరేట్ చేస్తుంది. ఏ రకమైన కంటెంట్ జనరేట్ చేస్తుంది అంటే అది టెక్స్ట్ కానీ, కోడ్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియో కానీ లాంటివి జనరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఒక ప్రాంప్ట్ ఇచ్చాం అనుకోండి, వాట్ ఈస్ జనరేటివ్ ఏంటి రెస్పాన్స్ ఇస్తుంది. లేదా ఒక టెక్స్ట్ ఇచ్చాం అనుకోండి, చాలా లార్జ్ ఒక డాక్యుమెంట్ టెక్స్ట్ ఇచ్చాం అనుకోండి, ఆ సమ్మరైజ్ చేసి ఒక 50 100 పదాలు ఇస్తుంది. ఒక టెక్స్ట్ ఇచ్చినట్లయితే కోడ్ గా జనరేట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇది. సో వీటిని ఏమంటామంటే జనరల్గా మనం టెక్స్ట్ కోడ్ జనరేట్ చేసే మోడల్స్ని ఏమంటామంటే ఎల్ఎల్ఎం అని అంటాం. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అన్నమాట. ఓకే. జనరల్గా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ప్రొడక్షన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఇమేజ్ ఒక మనం ప్రాంప్ట్ ఇస్తే ఒక ఇమేజ్ జనరేట్ చేసే విధంగా, లేదా వీడియో జనరేట్ చేసే విధంగా, లేదా ఆడియో జనరేట్ చేసే విధంగా ఉన్నాయి. కానీ ఓపెన్ సోర్స్ మోడల్స్, మీకు ఓపెన్ సోర్స్ మోడల్స్ అంటే మనం ఎక్కువగా యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ ఏంటంటే హగ్గింగ్ ఫేస్ లేదా ఓలామా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ హగ్గింగ్ ఫేస్లో ఏంటంటే మీకు ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉంటాయి. ఈ ఓపెన్ సోర్స్లో వచ్చేసరికి మీకు అంత ఫ్రీగా వచ్చిన మోడల్ ప్రొడక్షన్ గ్రేడ్ అయితే లేవు ప్రస్తుతం. మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆడియో వచ్చేసరికి టెక్స్ట్ స్పీచ్ టు టెక్స్ట్ వచ్చేవి, ప్రొడక్షన్ గ్రేడ్ లెవెల్కి వచ్చాయి. బట్ స్టిల్ అవి చాలా ఎక్స్పెన్సివ్. ఏపీ ద్వారా కానీ, లేదా 11 ల్యాబ్స్ అని ఒకటి ఉంది, ఆ 11 ల్యాబ్స్ ద్వారా కానీ ఇవి ప్రైజింగ్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అరౌండ్ $99, 500 మినిట్స్కి $900 అనమాట. అంటే ప్రొడక్షన్లో మనం డైరెక్ట్గా యూజ్ చేసి అంటే విత్ లెస్ కాస్ట్ అనేది పాసిబిలిటీ అయితే కాదు. అందువల్ల ఏంటంటే ఎక్కువగా ఫోకస్ టెక్స్ట్ కోడ్ మీద ఎక్కువ ఉన్నాయి. ఇమేజ్ వీడియో వచ్చేసరికి మీకు ప్రొడక్షన్ అసలు లేవు. ఆడియో అన్న బెటర్ కానీ ఇమేజ్ వీడియోస్ అసలు లేవు. అంటే కనీసం ప్రొడక్షన్ గ్రేడ్ దగ్గరికి కూడా లేవు. సోరా ఇలాంటి కొన్ని యూజ్ చేస్తున్నారు. చాట్ జీపీటీ వాళ్ళది సోరా ఒకటి ఉంది. ఆ సోరాలో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి. ప్రొడక్షన్ గ్రేడ్ అని చెప్పలేము, బట్ సోరాలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. బట్ చాలా దగ్గరగా ఉన్నాము అని చెప్పొచ్చు. అట్లా 4-5 ఇయర్స్లో మీకు చేంజెస్ అనేవి రావచ్చు. ఇంకా బెటర్ ఇమేజ్ వీడియో మోడల్స్ కూడా రావచ్చు మీకు. బట్ ప్రస్తుతానికైతే మన ప్రొడక్షన్ గ్రేడ్ అయితే లేవు ఇమేజ్ వీడియో అయితే. ఎక్కువగా ఫోకస్ టెక్స్ట్ కోడ్ మీద ఉన్నాయి. వీటిని ఏమంటామంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అంటాం. ఈ కోర్సులో మనం ఎక్కువగా ఫోకస్ చేయబోయేది వాటి మీదే.
మనం యూజ్ చేసే లైబ్రరీస్ వచ్చేసరికి పైథాన్ స్టార్ట్ చేస్తాం. నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ ఇవన్నీ రిమూవ్ చేస్తాం. జనరేటివ్ ఏకి అంత అవసరం లేదు అవి. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అనేవి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రీ రిక్విజిట్ అని ఒకటి ఉంటుంది కదా, జస్ట్ అంటే కోర్స్ తీసుకునే ముందర ఏమేమి నేర్చుకోవాలని ఒక క్వశ్చన్ వస్తుంది, అది అడ్రస్ చేస్తాను. మీకు జనరల్గా పైథాన్ తెలియాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, జావా ఏదన్నా తెలిస్తే బెటర్. ఎందుకంటే లాజిక్ బిల్డింగ్ అనేది లేదా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు అర్థం చేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది. బేసిక్స్ తెలిసి సరిపోతుంది. అండ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా ఈ కోర్సులో పార్టే. సో ఖచ్చితంగా ఇది తెలియాల్సిన అవసరం లేదు. పైథాన్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. పైథాన్తోనే స్టార్ట్ చేస్తాం. ఈ జనరేటివ్ ఏజ్ వచ్చేసరికి డీప్ లెర్నింగ్ కోసం ఇంతకుముందు టెన్సర్ఫ్లో వాడాం, కానీ ఇప్పుడు పైటార్చ్ ఎక్కువగా వాడుతున్నాం. సో పైటార్చ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. జనరేటివ్ ఏఐ అప్లికేషన్ బిల్డ్ చేయడం కోసం మనం ఎక్కువగా యూజ్ చేసే ఫ్రేమ్వర్క్ ఏంటంటే, ఇక్కడ మీకు LangChain, LCEL ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్, LangChain ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్, LangGraph, LangSmith, LangFree ఎక్కువగా ఫోకస్ చేస్తాం. వీటి ద్వారా అంటే ఈ ఫ్రేమ్వర్క్స్ ద్వారా మనం జనరేటివ్ ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు, మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయాలనుకున్నట్టు ఇవి. లేదంటే మనం ఓపెన్ సోర్స్ మోడల్ కానీ లేదా క్లౌడ్ స్పెసిఫిక్ మోడల్స్ ఏదైనా యాక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వర్టెక్స్ ఏఐ, అజూర్ ఫౌండరీ, బెడ్రాక్స్ అనేవి ఏంటంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మనం బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మోడల్ని ఒక ఏపీఐ ఫామ్లో యాక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా వినుంటారు, ఐటీలో ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు IAS, PAS, SAS అని వినుంటారు. IAS అంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మీరు విఎంతో పాటు విఎం ఇన్స్టాల్ చేసి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఆర్ డిపెండెన్సీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాతే అప్లికేషన్ అనేది రన్ చేయగలం. అదే మీ ప్రోడక్ట్ యాజ్ సర్వీస్ అనుకోండి, మీకు అలా ఉండదు. విఎం అంతా అవసరం లేదు. విఎం అంతా కూడా క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఒక టూల్ ఫామ్లో వస్తుంది. ఆ టూల్ ఫామ్ ద్వారా మనం ఆ మోడల్ని కానీ లేదా యాప్ని కానీ మనం బిల్డ్ చేస్తాం. అది డిప్లాయ్ చేసి యాక్ట్ చేసుకుంటాం అనమాట. ఇలా ఉంటుంది. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అనుకో, టూల్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా సర్వీస్ ఆర్ మోడల్ అన్నది మనం ఏపీఐ ఫామ్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏంటంటే మీకు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటంటే మీకు ప్రోడక్ట్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ రెండు కంబైన్ అవుతున్నాయి. మీకు అజూర్ ఫౌండరీ చూస్తే అజూర్ ఫౌండరీలో ప్రోడక్ట్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ రెండు కంబైన్ చేస్తున్నారు. రైట్? అలాగే వర్టెక్స్ ఏలో కానీ లేదా బెడ్రాక్లో కానీ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మీరు బిల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే అన్ని రకాల 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని మీకు ఉంటాయి ఈ కోర్సులో. అరౌండ్ జనరేటివ్ ఏఐ మీద మాత్రమే 10-15 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్సే. ఒక జస్ట్ గ్లాన్స్ మీకు చూపించాలనుకున్నట్లయితే రైట్ ఫ్రమ్ స్క్రాచ్, ఇవి రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఏపీఎస్ మనం బిల్డ్ చేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్స్ ఇవి కంప్లీట్ వర్క్ ఫ్లో అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం మోడల్ బిల్డ్ చేసి ఫైన్ ట్యూన్ చేసి క్వాంటైజ్ చేయడం కోసం, ఇవి డిప్లాయ్ చేయడం కోసం. ఫైనల్గా మనం డిప్లాయ్ చేస్తే కానీ ఏంటంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ కానీ అంటే అజూర్ కానీ లేదా AWS కానీ లేదా గూగుల్ కానీ క్యూబర్నెటిస్ క్లస్టర్ డిప్లాయ్ చేస్తాం. అక్కడ మనం ఓన్ VMs రోల్ చేస్తాం. రైట్? సో అంతేకాకుండా ప్రోడక్ట్ యాజ్ సర్వీస్ మీకు అంటే బెడ్రాక్, ఫౌండరీ వీటి మీద ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. సో మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ IAS, PAS, SAS 3 కూడా కవర్ అవుతాయి. ఆ సినారియోని బట్టి మీరు వాడాల్సి ఉంటుంది అన్నమాట. రైట్? ఆ సినారియోని బట్టి క్లయింట్ బడ్జెట్ని బట్టి రిక్వైర్మెంట్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇది ఉంటుందని చెప్పలేం. అండ్ ఒక 10-15 ప్రోడక్ట్స్ కవర్ అవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ మీకు కవర్ అవుతాయి. రైట్? సో మీకు బై ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్కువగా మనం LLMs మీద ఫోకస్ చేసినా కూడా ఇమేజ్, వీడియోస్, ఆడియో ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. బట్ అవి ఎక్కువ ఫోకస్ మీద పెట్టాం. ఎందుకంటే అవి ప్రొడక్షన్ గ్రేడ్ కాదు కాబట్టి LLMs మీద ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి LLMs మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే విత్ డీటెయిల్గా ఉంటుంది. ఇంకొకటి మీకు మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ అనేది ఇన్డెప్త్గా ఉంటుంది. సపోజ్ మిషన్ లెర్నింగ్ తీసుకుందాం. అసలు స్కేలింగ్ అంటే ఏంటి? రీశాంప్లింగ్ అంటే ఏంటి? డేటాని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాం? డెసిషన్ ట్రీ అసలు ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతుంది? ఆన్సిబుల్ అల్గోరిథమ్స్ అంటే ఏంటి? ఒక అల్గోరిథం మోడల్ అని అంటున్నావు కదా!
ఆ మోడల్ అసలు ఎలాగ వర్క్ అవుతుంది, ఇంటర్నల్గా అసలు ఏం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు చాట్ జీపీటీ తీసుకున్నట్లయితే అరౌండ్ 1.5 ట్రిలియన్ పారామీటర్స్ అని అంటున్నారు. అన్ని పారామీటర్స్ అసలు ఎలా అంటే ఆ పారామీటర్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి, అసలు మోడల్ అంటే ఏంటి, మోడల్ ఎలాగ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది ఆటోమేటిక్గా అన్నది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హైపర్ పారామీటర్స్ అంటే ఏంటి, L1 L2 పెనలైజేషన్ అంటే ఏంటి, సి పెనలైజేషన్ అంటే ఏంటి, డీటెయిల్గా అన్నిటికీ కూడా నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డీప్ లెర్నింగ్ తీసుకున్నట్లయితే డీప్ లెర్నింగ్ ఇంత నోట్స్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు. సో డీటెయిల్గా మీకు నోట్స్ అనేది ఉంటుంది. అరౌండ్ జస్ట్ డీప్ లెర్నింగ్ బేసిక్స్ మాత్రమే ఇది. సిఎన్ఎన్ ఆర్ఎన్ఎన్ కాదు, సిఎన్ఎన్ ఆర్ఎన్ఎన్ అగైన్ అండ్ అదర్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాం. సో డీటెయిల్ నోట్స్ అయితే మాత్రం మీకు క్లియర్గా ఉంటుందండి. అన్ని ఇన్ డెప్త్ కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసే స్క్రిప్ట్స్ మీకు ఎక్కడ కూడా గిట్హబ్లో కానీ లేదా వేరే అదర్ కోర్స్లో కానీ ప్రొవైడ్ చేయరు. మోస్ట్లీ ప్రొడక్షన్ గ్రేడ్ ప్రొడక్షన్లో డైరెక్ట్గా యూజ్ చేసుకునే విధంగా ప్రోడక్ట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. రైట్, లెట్ మీ గెట్ బ్యాక్ టు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పిన దాంట్లో. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెంటనే అడగండి, చివరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండి చెప్పండి. ఇవి ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారా లేకపోతే హ్యాండ్స్ ఆన్ మేము చేస్తామా? ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారా, మ్యూట్లో వెళ్ళిపోయింది. చెప్పండి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని మేము లైవ్ లో చేస్తామా? మీకు సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు రికార్డింగ్ స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. స్క్రిప్ట్స్ అనేవి మిగతా అంటే ఓల్డ్ బ్యాచెస్ ఉన్నాయి కదా, ఆ ఓల్డ్ బ్యాచెస్ స్క్రిప్ట్స్ చూపిస్తాను, ఎలా ఉంటుందని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలా స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. సెషన్ జరుగుతుంది, రికార్డింగ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు ఆ స్క్రిప్ట్ని బేస్ చేసుకొని వీడియో ఫాలో అవ్వద్దు, మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా లేదా మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా వాట్సాప్ గ్రూప్ సపరేట్గా క్రియేట్ చేస్తాం ఎన్రోల్ అయిన తర్వాత. దాని ద్వారా మీకు సపోర్ట్ అనేది ఇస్తాం. అలా ఉంటుంది. అండ్ మీకు స్క్రిప్ట్స్ వచ్చేసరికి నేను ప్రొవైడ్ చేస్తాను, వీడియోస్ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇదే విధంగా గూగుల్ క్లాస్ రూమ్ సపరేట్ ఇంకోటి ఉంటుంది. అలా అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ సంబంధించి లేదా దానికి సంబంధించి ఎడిషనల్ నాలెడ్జ్ కోసం బుక్స్ కానీ అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఏజెంటిక్ కవర్ అవుతుంది కదా? ఏజెంట్కి పార్ట్స్ కూడా ఉన్నాయి. ఏజెంట్కి లేకుండా ప్రస్తుతానికి అయితే జనరేటివ్ ఉండదు. ఆల్రెడీ కోర్స్ కూడా అందుకని మేము జనరల్గా జనరేటివ్ ఏంటి సరిపోతుంది. ఈ కోర్స్ మేము మెన్షన్ చేసింది ఏంటంటే ఏజెంట్కి రైట్, ప్లస్ మీకు వాట్సాప్లో కూడా అదే విధంగా మెన్షన్ చేసింది ఎంసీపీ అని చెప్పేసి. సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏజెంట్కి అండ్ ఎంసీపీ అన్నది పార్ట్ ఆఫ్ జనరేటివ్. ఇక్కడ చూస్తే ఏజెంట్కి పార్ట్స్ ఈ రెండు కూడా ఎంసీపీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు, బట్ మీకు ప్రోడక్ట్ కోర్స్లో వచ్చేసరికి ఎంసీపీ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మేము మా ఓన్ ఏజెంట్స్ బిల్డ్ చేసుకోగలం. ఎస్, ఓన్ ఏజెంట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎంసీపీ ప్రోటోకాల్తో కూడా బిల్డ్ చేయొచ్చు. అండ్ A2A కూడా కవర్ అవుతుంది దీంట్లో. ఏజెంట్ టు ఏజెంట్ గూగుల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ప్రోటోకాల్ ఏజెంట్ కమ్యూనికేషన్ కోసం అది కూడా కవర్ అవుతుంది. కేవలం ఆంథ్రోపిక్ ఎన్సీపీ మాత్రమే కాదు, టోటల్ వర్క్ ఫ్లో బిల్డ్ చేసుకోనే కెపాసిటీ మాకు వస్తుంది అంటారు. అవును. సో మీకు ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ నాలెడ్జ్ మీకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కంప్లీట్ న్యూ అసలు మీరు బిల్డ్ చేసుకునే విధంగా ఏదన్నా ఉన్నట్లయితే జనరల్గా మీరు జాబ్ సపోర్ట్గా ప్రొవైడ్ చేస్తాం, బట్ సపరేట్ కాస్ట్ అవుతుంది. అది మీ మాట్లాడాల్సి ఉంటుంది. మీకు జాబ్ ట్రాక్ చేసుకుని ల్యాండ్ అయిన తర్వాత 2 to 3 months జాబ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయమంటే చేస్తాం. అంటే బిగినర్స్కి కొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి ఉన్న ప్రోడక్ట్స్ ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు, కానీ న్యూ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి అక్కడ జాబ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం కంఫర్టబుల్ అయ్యేంత వరకు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
నాట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ప్రోటోకాల్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏజెంట్ టు ఏజెంట్ గూగుల్ వాళ్ళది అది. ఎంసీపీ వచ్చేసి ఆంథ్రోపీ బాగా పాపులర్ అనమాట ఇది. ఎంసీపీ సర్వర్స్ చాలా వినుంటారు మీరు. సో మీకు ఎంసీపీ మీద ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో గిట్హబ్ కోపైలట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అగైన్ గిట్హబ్ కోపైలట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. గిట్హబ్ కోపైలట్తో ఎంసీపీ సర్వర్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఉంటుంది మీకు. అండ్ ఏజెంట్ కే కూడా ఉంటుంది ఇక్కడ. ఎలాగ మన ఏజెంట్ కే అసలు ఏంటి, ఆ ఫ్లో ఏంటి, ఆ ఫంక్షన్ కాలింగ్ ఎలా ఉంటుంది, సింగిల్ ఏజెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది, మల్టీ ఏజెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. మల్టిపుల్ ఏజెంట్స్ యూజ్ చేసి ఎలా చేస్తాం. నార్మల్గా ఎల్ఎం మోడల్ యూజ్ చేయడానికి మల్టీ ఏజెంట్ యూజ్ చేయడానికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, రైట్? జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే సెమీ ఆటోనమస్ అంతే. కంప్లీట్ ఆటోనమస్ ఏజెంట్స్ మనకు ప్రస్తుతానికి లేవు, బట్ సెమీ ఆటోనమస్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎలా ఆర్కెస్ట్రేట్ చేస్తాము, దేని ద్వారా బిల్డ్ చేస్తాం. ఇక్కడ మీకు ఏజెంట్ సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు ల్యాంగ్షింగ్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, ల్యాంగ్ గ్రాఫ్ యూజ్ చేసేది మన ఏజెంట్స్ కోసమే, ఏజెంట్ బిల్డ్ చేయడం కోసమే. అండ్ ల్యాంగ్ ఫ్లో కూడా ఇవన్నీ కూడా ఫ్రేమ్ వర్క్స్ ఇవి. బేసిక్స్ సపరేట్గా మన ఏజెంట్ సపరేట్గా ఏమి ఉండదు. ఆ ఫ్రేమ్ వర్క్స్ ద్వారా మనం బిల్డ్ చేసుకుంటాం. ఈవెన్ దో మీకు ఆ కన్ఫ్యూషన్ అవాయిడ్ చేయడం కోసం క్లియర్గా మెన్షన్ చేస్తాం, కానీ యాక్చువల్గా ల్యాంగ్ గ్రాఫ్, ల్యాంగ్ ఫ్లో ఉందంటే అర్థం ఏంటంటే అక్కడ ఏజెంట్స్ కూడా కవర్ అవుతాయని అర్థం. ఓకే, ఇవి సపరేట్గా అవి సపరేట్గానే ఉండవు. ఇవన్నీ కూడా మనం అప్లికేషన్ బిల్డ్ చేయడం, జనరేటివ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం కోసం మాత్రమే. చాలా సొల్యూషన్స్ ఉన్నాయి, బట్ ఈ కంప్లీట్ మనకు స్టాక్ అనేది ఒక కంప్లీట్ స్టాక్ మీకు అర్థమైనట్లయితే ఇది ప్రొడక్షన్ గ్రేడ్. ఇది ఇప్పుడు ఉన్న వాటిలో బెస్ట్ అదే. మీరు ఎలాంటిదైనా హ్యాండిల్ చేయగలరు అన్నమాట. అండ్ టూల్స్ వచ్చేసరికి మీకు ఓకే. సో దానికంటే ముందర ఒక వెక్టర్ డేటాబేస్ అనేవి ఫయాన్స్, క్రోమా, పైన్ కోన్ ఇలాంటివి, లేదా నార్మల్ అజ్యూర్ సీక్వెల్, మాంగోడిబిలో కూడా వెక్టర్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. వెక్టర్స్ అంటే ఏం లేదు, సింపుల్ చెప్పాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నాకు ఇక్కడ కొన్ని ఒలామా మోడల్స్ ఉన్నాయి. సారీ, ఒలామా ఓకే. నేను ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అనుకోండి, అది రెస్పాన్స్ ఇస్తుంది. ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తుంది అంటే నార్మల్గా మోడల్ అనేది మ్యూట్ చేసుకోండి, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అన్మ్యూట్ చేసుకోండి. దయచేసి మీరు మ్యూట్ చేసుకోవాలండి, ఎవరైనా నాయిస్. యా, థ్యాంక్స్. ఆల్రెడీ ఇక్కడ మనకు ప్రాంప్ట్ ఇస్తే రెస్పాన్స్ వచ్చింది ఆటోమేటిక్గా, లేదా మనం ఏదన్నా అసలు ఏ క్వైరీ అని రాసుకోవచ్చు. జనరిక్ క్వైరీ, లెట్స్ టేక్ జనరేట్ ఫ్లాస్క్ ఏపీఐ టు సర్వ్ డీప్ లెర్నింగ్ మోడల్, అది ఆటోమేటిక్ కోడ్ ప్రొవైడ్ చేస్తుంది. జనరల్గా ఏంటంటే ఈ మోడల్స్ టెక్స్ట్ అనేది అర్థం కాదు. నేను ఏ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటానంటే ఈ వెక్టర్స్ అని అన్నాను కదా, అది దాని గురించి చెప్తున్నాను. ఎంత కూడా జనరేట్ చేస్తుంది. ఒక్కోది ఇంకా మనకి ఫ్యాన్సీ టూల్స్ కూడా ఉన్నాయి, ఎంఎస్టీవై లాంటిది. దీని ద్వారా మన చాట్ జీపీటీ లాంటి సొల్యూషన్ మనం బిల్డ్ చేసుకో, అంటే చాట్ జీపీటీ లాగా అనమాట ఇది, మన ఓన్ లోకల్ మెషిన్లో. కాకపోతే దీనికి జీపీయూ అనేది ఉండాలి. లో ఎండ్ మోడల్స్ ట్రై చేయొచ్చు, బట్ అవి అంత ఎఫెక్టివ్గా ఉండవు. మీకు అర్థం కావడం కోసం సిపియూ మాత్రమే ఉన్నట్లయితే లో ఎండ్ మోడల్స్ ఎలా మనం లోడ్ చేసుకోవచ్చు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ సేమ్ ప్రాసెస్ ఫ్లో అనేది ఉంటుంది. జనరల్గా ఈ వెక్టర్ డేటాబేస్ కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్ ఒక మోడల్ ఉందనుకోండి, ఒక ప్రాంప్ట్ ఇచ్చాం మనం, వాట్ ఈస్ జనరేటివ్ అని ఇచ్చాను, అదే ఆన్సర్ చేస్తుంది. నాకు ఇక్కడ చూసారు కదా, ఆన్సర్ చేస్తుంది. ఆ టెక్స్ట్ ఆ ప్రాంప్ట్ అన్నది మోడల్ డైరెక్ట్గా ఫీడ్ చేయలేము. ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఆ నెంబర్స్ కన్వర్ట్ చేయాలి. జస్ట్ నేను నెంబర్స్ అని సింపుల్ వర్డ్ వాడుతున్నాను, కానీ నిజానికి ఇది వెక్టర్స్ అని అంటాం. ఈ వెక్టర్స్ మోడల్కి వెళ్తుంది. ఆ మోడల్ వచ్చేసరికి మరి అగైన్ ఒక వెక్టర్ ఫామ్లో మనకి, లేదా ఒక నెంబర్, సింపుల్ చెప్పాలంటే నెంబర్స్ ఫామ్లో మనకు అవుట్పుట్ ఇస్తుంది. అది డీకోడ్ అయ్యి
మనకి ఫైనల్గా అవుట్పుట్ కనిపిస్తుంది అనమాట, టెక్స్ట్ కనిపిస్తుంది. సో ఇంటర్నల్గా అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. సో కాకపోతే ఈ వెక్టర్స్ ఉన్నాయి కదా, అవి స్టోర్ చేసుకోవడం కోసం ఇవన్నీ కూడా ఫయాస్, క్రోమా, పైన్ కోన్ లేదా మాంగో ఇలాంటివన్నీ కూడా. గిట్ అండ్ గిట్ హబ్ అనేది వర్షన్ కంట్రోల్ కోసం, డాక్యుమెంట్స్ అనేది మైక్రో సర్వీస్ క్రియేట్ చేయడం కోసం. అండ్ ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మనం విఎమ్స్ మనం డిప్లాయ్ చేసుకోవాలనుకున్నట్లయితే క్యూబర్నెటిస్ క్లస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ 1000 మంది యూజర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారు, మీ ఓన్ విఎమ్స్ మీరు సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఏదో ఇప్పుడు వరకు బాగానే ఉంది, సడన్గా ఒక 10,000 మంది అయ్యారు అనుకోండి, అప్పుడు ఎలా స్కేలప్ చేసుకోవాలి? ఆ మోడల్ యాక్సెస్ చేసుకోలేం కదా. ఒక 1000 మంది అంటే ఆబ్వియస్లీ మిగతా వాళ్ళు ఏమైనట్టు, మనం 1000 మంది మాత్రమే రిసోర్స్ ప్రొవైడ్ చేస్తే 10,000 మందికి ఏమవుతుంది, మిగతా 9,000 మంది నెట్వర్క్లో హోల్డ్లో ఉండాలి, వెయిట్ చేయాలి, కొంచెం డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఆ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయాలి అదంతా కూడా క్యూబర్నెటిస్ క్లస్టర్లో మనం హ్యాండిల్ చేస్తాం. ఈ ఈసీఆర్ అది ఏసీఆర్ ఏజూర్ కంటైనర్ లిస్ట్ ఇవన్నీ కూడా డాకర్ ఇమేజ్ స్టోర్ చేసుకోవడం కోసం. ఇంతకుముందు నేను ఒక డాకర్ ఇమేజ్ చూపించాను కదా, ఈ డాకర్ ఇమేజెస్ అన్ని కూడా స్టోర్ చేయడం, సెక్యూర్గా స్టోర్ చేసుకోవడం కోసం. డాకర్ హబ్ గురించి వింటారు మీరు. ఆ డాకర్ హబ్ అనేది అంత సేఫ్ కాదు, ప్రొడక్షన్ గ్రేడ్ కాదు ఇది. సో క్లౌడ్లో మనం సపరేట్గా దానికి ఏడబ్ల్యూఎస్కి, యజూర్కి, గూగుల్ వాళ్ళు సపరేట్గా మనకు క్లౌడ్ కంటైనర్ రిజిస్ట్రీ ప్రొవైడ్ చేస్తారు, సెక్యూర్గా సేవ్ చేసుకోవడం కోసం. ఈ కాస్మోస్ డిబి లేదా ఈ డైనమో డిబి అంతా వెక్టర్ స్టోర్ చేసుకోవచ్చు మనం. ఈ బెడ్రాక్, అజూర్ ఏ ఫౌండ్ ఇంతకుముందు చెప్పిన విధంగా రైట్ ఫ్రమ్ స్క్రాచ్ విఎమ్స్ మేము అవసరం లేకుండా టూల్ బేస్డ్ సొల్యూషన్స్ అన్నమాట ఇవి. ఆర్ నో కోడ్ సొల్యూషన్, లెస్ కోడ్ ఆర్ నో కోడ్ సొల్యూషన్ కింద కన్సిడర్ అవుతుంది అన్నమాట ఇవి. కోడ్ ఏమన్నా ఉన్నా కూడా అవే ప్రొవైడ్ చేస్తాయి. కొన్ని బగ్స్ ఉండొచ్చు, బట్ కరెక్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా పాపులర్ ఉన్నాయి. ఇప్పుడు బెడ్రాక్ కానీ, అజూర్ ఏ ఫౌండరీ కానీ డెవలపర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. అంటే విఎంసీ ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా మోడల్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు, వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. మన పర్ టోకెన్ బేస్ కింద చార్జెస్ చేస్తారు కాబట్టి అది ఎంత జీపీ యూసేజ్ ఉంటుంది, ఎన్ని విఎంస్ యూజ్ అవుతుంది అన్నది దానికి మనకు అవసరం లేదు. కాకపోతే కంపేర్ టు నార్మల్ మన ఓన్ విఎమ్స్ బిల్డ్ చేసుకోవడం కంపేర్ చేసుకున్నట్లయితే లాంగ్ రన్లో ఇవి చాలా ఎక్స్పెన్సివ్. అది దృష్టిలో పెట్టుకొని చేయాలి. వర్టెక్స్ కూడా, వర్టెక్స్, బెడ్రాక్ అండ్ ఫౌండరీ అన్ని కూడా ఒకే ఫ్యామిలీ కింద వస్తాయి. ఇది గూగుల్ వాళ్ళది, ఇది ఏడబ్ల్యూఎస్ వాళ్ళది, ఇది అజూర్ వాళ్ళది. టూల్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి మీకు హగ్గింగ్ ఫేస్, ఓలామా మోడల్స్ మనం మోడల్స్ పుల్ చేసుకుంటాం. అండ్ ఎల్ఎం స్టూడియో, ఇది ఎల్ఎం స్టూడియో. ఇక్కడ ఎంఎస్టీవీ చూపించాం కదా. సో ఎంఎస్టీవీ సేమ్ అదే క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఈస్ జనరేటివ్ అని. ఈ చార్ట్ జీపీటీలో ఎలా ఉంటుందో సేమ్ అదే రకమైన రెస్పాన్స్ వస్తుంది. ఇది నా ఓన్ మోడల్, ఓపెన్ సోర్స్ మోడల్, నా లోకల్ మిషన్లోనే ఉంది. దీనికి ఎన్నిసార్లు మనం రిక్వెస్ట్ పెట్టినా కూడా ఛార్జెస్ ఏమి ఉండవు, దీనికి సపరేట్ సబ్స్క్రిప్షన్ అంటూ ఏమి ఉండదు. డెవలప్మెంట్ కోసం వాడతాం ఇది, డిప్లాయ్మెంట్ కోసం వాడతామంటే కాదు. డిప్లాయ్మెంట్కి అగైన్ మనం లాంగ్ చైన్ మీకు చూపించాం కదా, లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్స్ అనేవి అవి యూజ్ చేస్తాం. లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, లాంగ్ స్మిత్, లాంగ్ సర్వ్ ఇవి యూజ్ చేస్తాం. లాంగ్ ఫ్లో ఇవి యూజ్ చేస్తాం డిప్లాయ్ చేయడం, క్రియేట్ చేయడం కోసం, డిప్లాయ్ చేయడం కోసం. దీంట్లో కూడా ఒక రకమైన మోడల్ అనేది ఉంటుంది, మల్టిపుల్ టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ వాడిన మోడల్ కాయిన్ 3 విత్ రీజనింగ్ మోడల్ అన్నమాట. ఇది నేను ఇక్కడ యూజ్ చేసిన మోడల్ వితౌట్ రీజనింగ్. ఇది ఎప్పుడు రీజనింగ్ మోడల్ యూజ్ చేయాలి, ఎప్పుడు రీజనింగ్ మోడల్ అవసరం లేదు. ఇంకొక రకమైన మోడల్స్ ఉంటాయి, ఎంఓఈ అని చెప్పేసి ఇంకొక రకమైన మోడల్స్ ఉంటాయి, రౌటర్ మోడల్స్ అని అంటారు. సో మీరు అనుకునే విధంగా చాట్ జీపీటీలో చూసిన విధంగా ఒక టైప్ ఆఫ్ జస్ట్ మనం ప్రాంప్ట్ ఇస్తే ఆన్సర్ ఇచ్చే విధంగా మాత్రమే కాదు, చాలా టైప్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్ బట్టి మనం వాడాల్సి ఉంటుంది అనమాట. ఎంబెడింగ్ మోడల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే ఈ క్వైన్ అనేది నార్మల్ మోడల్, జనరిక్ మోడల్. ఈ లావా అన్నది మీకు ఇమేజ్ బేస్డ్ మోడల్, ఇది విత్ రీజనింగ్ మోడల్ అయితే, రైట్. అండ్ డీప్ సీక్ అగైన్ విత్ కేవలం రీజనింగ్ కోసం మాత్రమే. ఇది యాక్చువల్లీ ఎంఓఈ కింద వస్తుంది, మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కింద వస్తుంది. రీజనింగ్ ప్లస్ జనరిక్ అనమాట. 5.4 కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కోడింగ్ స్పెసిఫిక్ సపరేట్ కొన్ని మోడల్స్ ఉంటాయి, కోడ్ లామా, కోడ్ జమ్మా అండ్ ఈ ఎంబెడింగ్ మోడల్స్ అది నామిక్ అన్నది, రైట్. ఓకే, సో ద పాయింట్ ఏంటంటే మనం డీటెయిల్గా ఇప్పుడు జనరేటివ్ ఇంజనీర్ అప్లై చేసి ఒక రోల్ అప్లై చేస్తున్నప్పుడు మీరు అనుకునే విధంగా చాట్ జీపీటీలో చూసిన విధంగా ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్ మాత్రమే ఉండదు, చాలా ఇంట్రికసీస్ అని చాలా ఉంటాయి. సో జీపీటీ ఫర్ ఆల్ ఈ టూల్ ఇది. అండ్ ఇది bolt.dy, ఇది ఎస్పెషల్లీ వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఈ టూల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మీకు ఒక వెబ్ డెవలపర్ ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి,
అవే ఫైల్స్ క్రియేట్ చేసి కంప్లీట్ స్టాక్, కంప్లీట్ ఫైల్ స్ట్రక్చర్తో పాటు విత్ కోడ్తో పాటు ప్రొవైడ్ చేస్తుంది. వెబ్ డెవలపర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. వెబ్ డెవలపర్స్తో అసోసియేట్ అయినప్పుడు ఈ టూల్ మీకు ఎలా యూజ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఎయిడర్ అన్నమాట. ఎయిడర్ అంటే కంప్లీట్ టెర్మినల్ బేస్డ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే కంప్లీట్గా అసలు మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసే ఉండదు. కంప్లీట్ టెర్మినల్లోనే చేయాల్సింది. టెర్మినల్ అంటే పవర్షెల్ ఉందనుకోండి, అలాగే లినక్స్లో కూడా ఉంటుంది కదా, జెడ్ఎస్హెచ్, క్యాష్, ఎస్హెచ్, ఇలా చాలా షెల్స్ ఉంటాయి. ఆ షెల్స్లోనే మనం మొత్తం కోడ్ అంతా రాయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మోడల్ అనేది మీకు బెటర్ సొల్యూషన్ ఏంటంటే ఎయిడర్. ఓలామో డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఎయిడర్ బెటర్. ఎందుకంటే మనం ఫైల్ మ్యానిపులేషన్ కూడా చేసుకోవచ్చు దీని ద్వారా. మోడల్స్ అనేవి కేవలం టెక్స్ట్ జనరేట్ చేయడం కోసం, అంటే మన క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే కాదు, కోడ్ జనరేట్ చేయొచ్చు, ఆ కోడ్ మీద టెస్ట్ కేసు జనరేట్ చేయొచ్చు, దాంట్లో బగ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డాక్యుమెంటేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. కోడ్ ప్రొవైడ్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తే చేస్తుంది, లేదా డాక్యుమెంటేషన్ యాడ్ చేయమంటే చేస్తుంది. ఇది కంటిన్యూ అనేది మీకు ఆల్టర్నేటివ్. ఒక విజువల్ కోడ్ ఉన్నట్లయితే కంటిన్యూ బెస్ట్ ఎక్స్టెన్షన్ అనమాట. దీని ద్వారా మనం ఓపెన్ ఏఐ కానీ లేదా మన ఓన్ లోకల్ మోడల్స్ కానీ ఎలా ప్లగ్ఇన్ చేసుకొని మనం ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయొచ్చు అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇంతకుముందులాగే అది మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడం, కోడ్ జనరేట్ చేయడం, కోడ్లో ఉన్న బగ్స్ని సాల్వ్ చేయడం, లేదా కోడ్కి టెస్ట్ కేసెస్ జనరేట్ చేయడం. క్యూఏ టెస్టర్స్ అని అంటారు కదా, సో ఆ కోడ్ టెస్ట్ కేస్ జనరేట్ చేయడం. ఇప్పుడు చూస్తే క్యూఏ టెస్టర్స్ ఆల్మోస్ట్ వైప్అవుట్ అయిపోయారు. ఎవరు కూడా జాబ్స్ లేవు అసలు. ఎందుకంటే ఎల్ఎం మోడల్స్ రావడం వల్ల అవే ఆటోమేటిక్గా టెస్ట్ కేస్ జనరేట్ చేస్తుంది. సో అవసరం లేదు. సో అలాగా ఒక్కొక్క స్టాక్ అనేది ఏమవుతూ ఉందంటే ఇప్పుడు సింక్ ఒక జనరేటివ్ కింద వచ్చేస్తుంది. ఈ ఫ్యూచర్లో డెవాప్స్ ఇంజనీర్ సపరేట్గా, వెబ్ డెవలపర్ సపరేట్గా, రైట్, అలా సపరేట్గా ఏమి ఉండరు. ఒక రిక్వైర్మెంట్ ఉన్న క్లయింట్ ఇస్తారు, ఎండ్ టు ఎండ్ మీరే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఆర్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మోడల్స్ ద్వారా మనకు వస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ లేనిదే ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయలేని పరిస్థితి. కానీ ఫ్యూచర్లో అలా ఉండదు. ఈ ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్ అనేది ఇది తీసుకుంటుంది కాబట్టి, ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది కాబట్టి, దాన్ని యూజ్ చేసుకొని మనం ఎలా సొల్యూషన్ బిల్డ్ చేయాలనేది ఉంటుంది అనమాట. ప్రోడక్ట్స్ మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి ప్రోడక్ట్ కవర్ అవుతుంది, అలాంటి ప్రోడక్ట్ కవర్ అవుతుందని. ప్రస్తుతం లేటెస్ట్ వచ్చి ఎంసీపీ, A2A అండ్ ఏజెంటిక్ ఏ, అవి కూడా కవర్ అవుతాయి. అండ్ అఫ్ కోర్స్ ఎల్ఎం మోడల్స్ మీకు విత్ కాంటెక్స్ట్, రైట్, అండ్ ర్యాగ్ ఆర్కిటెక్చర్ మీద ప్రోడక్ట్స్ ఉంటాయి. వితౌట్ ర్యాగ్ కూడా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఫైన్ ట్యూనింగ్ ప్రోడక్ట్స్ మీకు ఇక్కడ చూపించిన ఫైన్ ట్యూనింగ్ ప్రోడక్ట్స్ మాత్రమే. ఫైన్ ట్యూనింగ్ అంటే క్వాంటైజేషన్ ఎలా చేసుకోవాలి, ర్యాగ్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఏజెంటిక్ ర్యాగ్ ఎలాగా మనం బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ప్రోడక్ట్లో కవర్ అవుతాయి. ఈ 10 to 15 ప్రోడక్ట్స్ మెయిన్ ఫోకస్ అదే. ఎంసీపీ ఇంక్లూడ్ అవ్వలేదు, బట్ ఎంసీ ప్రోడక్ట్ కూడా ఉంది, ఇంకా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్ట్ గ్లాన్స్ ఎలా ఉంటుంది, ఒక స్క్రీన్ షాట్స్ అనేవి ఇక్కడ ఇచ్చాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది, మీ కంప్లీట్ ఫ్లో అనేది ఇస్తాను. టెస్ట్ అంటే ఆ ఏపీ బిల్డ్ చేయడం మాత్రమే కాదు, ఏపీని టెస్ట్ చేసుకోవడం కోసం కూడా మీకు ఆ కోడ్ ప్రొవైడ్ చేస్తాం. ఈ కోడ్ ఎక్కడ కూడా మీకు ఆన్లైన్లో ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది, మీకు ప్రొడక్షన్ గ్రేడే ఉంటుంది, రైట్ యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ న్యూ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని, నేను సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాను. సపరేట్ కాస్ట్ అనేది మీకు పే చేయాల్సి ఉంటుంది. ఇది ర్యాక్ బేస్డ్ అండి. డైరెక్ట్గా మీరు ఆ మోడల్కి ఏం ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆ డాక్యుమెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అని అడగచ్చు మీరు. కాకపోతే ఆ వెక్టర్స్ స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని క్యాష్ ఆగ్మెంటెడ్ జనరేషన్ కూడా మనం ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. కేవలం ర్యాగ్ మాత్రమే కాదు, క్యాగ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. క్యాగ్కి ర్యాక్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనం ఒక డేటాబేస్ స్టోర్ చేసుకోవాలి వెక్టర్స్ అనేవి. క్యాగ్ అనేది అవసరం లేదు, మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. పర్మనెంట్గా అవసరం లేదు, ఫాస్ట్ కావాలి, మెమరీలో ఉంటే సరిపోతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత డేటా లాస్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు క్యాగ్ ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేస్తారు, రైట్. సో జస్ట్ ఇవి ప్రోడక్ట్ గ్లాన్స్ ఇవి. సో ఇది అజూర్ ఫౌండరీ, ఇది AWS బెడ్ రాక్. ఓవరాల్గా 1 to 1.5 hours సెషన్ ఉంటుందండి, అండ్ 2 to 3 months కోర్స్ ఉంటుంది ఈ కోర్స్. మీకు ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మీరు కంటెంట్ కోసం కంటెంట్ ఇక్కడ ఓవర్వ్యూ చూడొచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వాలి. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో మీకు కాంటాక్ట్ అయ్యారు కదా, అదే నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు.
ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. కంటెంట్ లింక్ పెట్టాను. పవన్, రవి, వేణు, లక్ష్మణ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? సార్ చెప్పండి. యాక్చువల్లీ నేను నిన్న డెమో క్లాస్కి జాయిన్ అవుదాం అనుకున్నా, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు జాయిన్. సో యాక్చువల్లీ నేను యూఐ డెవలపర్ అండి. సో ఏఐకి మూవ్ అవుదాం అనుకుంటున్నాను, బట్ అసలు నాకు అసలు యూఐ నుంచి ఏఐకి కన్వర్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ నాకు అసలు ఏది క్లారిటీ రావట్లేదు. అందుకని జస్ట్ మీ క్లాస్ అటెండ్ అవుదామని జాయిన్ అయ్యాను. సో అంటే వాట్ కైండ్ ఆఫ్ ఐ మీన్ టు సే ఏ అంటే యాజ్ ఆఫ్ నో నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని, అంటే ప్రవీణ్ సార్ దగ్గర రియాక్ట్ కోర్స్ జాయిన్ అయ్యి రియాక్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. సో ఫర్దర్గా ఏఐకి మూవ్ అవుదాం అనుకుంటున్నాను. సో ఈజ్ ఇట్ ఐ మీన్ టు సే నాకు ఇది సెట్ అవుతుందా, లేదంటే అసలు నాకు అర్థం కావడం అంతా బ్లర్రీ విజనింగ్గా ఉంది. డెమో ఎప్పుడు జాయిన్ అయ్యారు? లేదు, జాయిన్ అవ్వలేదండి. ఇదే ఫస్ట్ క్లాస్. యాక్చువల్లీ నిన్న డెమో అని నాకు మెసేజ్ వచ్చింది. ఈ రోజు ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఈ రోజు ఫస్ట్ లో జాయిన్ అయ్యానండి. ఓకే, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చాను, ఒక ఐడియా వచ్చింది కదా మీకు? అవునవును. మీకు ఓకే, మీ పర్టికులర్ రిక్వైర్మెంట్ కి ఎలాగంటున్నారు? మీకు కేవలం ప్రస్తుతం మీరు ఫోకస్ చేస్తున్న కేవలం ఫ్రంట్ ఎండ్ మాత్రమే కదా? ఫ్యూచర్ లో కేవలం ఫ్రంట్ ఎండ్, మీ ఫ్యూచర్ లో ఏమైనా నువ్వు మూవ్ అనుకున్నట్లయితే బ్యాక్ ఎండ్ గా నేర్చుకుంటారు మీరు, అంతే కదా? జనరల్ గా నార్మల్ గా అదే ప్రొసీజర్ ఉంటుంది, కానీ ఫ్యూచర్ లో అలా ఉండదు. కేవలం ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఆ విధంగా ఉండేది ముందు పాస్ట్ లో. ఫ్రంట్ ఎండ్ నేర్చుకునే వాళ్ళు తర్వాత బ్యాక్ ఎండ్ నేర్చుకోవడం, బ్యాక్ ఎండ్ నేర్చుకునే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ నేర్చుకుని ఫుల్ స్టాక్ డెవలపర్స్ గా సెటిల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండదు ఫ్యూచర్ లో. ఇప్పుడు డెవాప్స్ మీకు కంప్లీట్ సిఐసిడి సైకిల్ డిప్లాయ్మెంట్ అన్ని కూడా మీరు మేనేజ్ చేయలేరు. డెవాప్స్ ఇంజనీర్ మేనేజ్ చేస్తారు, రైట్? ఏమైనా మోడల్ ఎంబెడ్ చేయాలంటే మోడల్ వర్క్స్ వేరే వాళ్ళు బిల్డ్ చేస్తారు, మీరు దాన్ని ఎంబెడ్ చేస్తారు, లేదా ఏపీ వేరే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే మీరు అది యూజ్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్ లో సపరేట్ ఎక్స్పర్ట్స్ ఉండరు, ఒకే పర్సన్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీరు యూఐ మాత్రమే స్టిక్ అయినట్లయితే మీరు సర్వే అవ్వడం కష్టం ఐటీ ఇండస్ట్రీలో. అవునండి. ఎందుకంటే యూఐని ఆటోమేటిక్ గా ఇప్పుడు bold.dby ఒకటి చూపించాను నేను. ఆ bold.dby లో మీకు కంప్లీట్ అదే బిల్డ్ చేస్తుంది నెక్స్ట్ స్టాక్ అన్నది. అవును, కంప్లీట్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేస్తుంది. అలాంటప్పుడు మీకు అవసరం ఏముంది? ఖచ్చితంగా మీకు బేసిక్ అంటే అదే బగ్స్ లేకుండా క్రియేట్ చేస్తుందని చెప్పను. బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు 3 to 4 years ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ 3 months or 6 months బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాండిల్ చేయగలిగితే మీ రిక్వైర్మెంట్ ఏముంది? అప్పుడు మీకు జాబ్ వచ్చేసరికి మీకు ఏమని డిమాండ్ చేస్తారు? రెమ్యునరేషన్. అందుకే జస్ట్ ఐ వాంట్ టు మూవ్ టు ఏఐ సర్. సో యూఐకి మాత్రమే స్టిక్ అవ్వకూడదు, ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయడం మీకు తెలియాలి. మీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. అది మనకి ఏ హెల్ప్ అవుతుంది, జనరేటివ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్నది. దాంట్లో వేరే ఇంట్రికస్ ఏంటి, వేరే టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, ఎంత బెటర్గా హ్యాండిల్ చేయొచ్చు, దాంట్లో మళ్ళీ బేస్డ్ ఆన్ బడ్జెట్ ఆర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఎలాగా మేనేజ్ చేయాల్సిన ప్రాజెక్ట్ అనేది ఈ కోర్సులో మీకు డెలివరీ అవుతుంది. ఈ కోర్స్ ద్వారా మీకు 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎందుకంటే మేము మొత్తం టెంప్లెట్ ఫామ్ లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. అండ్ మోర్ ఓవర్ యూఐ స్పెసిఫిక్ అనుకుంటున్నాం కాబట్టి యూఐ స్పెసిఫిక్ గా ఉంటుంది ఇప్పుడు bold.dby లాంటివి. అండ్ జనరేటివ్ ఈ కోర్స్ ద్వారా మీరు యూఐకి లేదా యూఐకి మాత్రమే కాదు ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఎండ్ మీద ఫోకస్ చేయండి. యూఐ ప్రస్తుతం ప్రాజెక్ట్స్ వస్తే ఓకే కంటిన్యూ చేయండి, బట్ ఫ్యూచర్ ప్రూఫ్ కోసం ఎండ్ మీద ఫోకస్ చేయండి విత్ ఏఐతో, జనరేటివ్ ఏఐతో. అందుకే సార్, సో మన ఫ్యూచర్ నేను కంటిన్యూషన్ చేయాలంటే జస్ట్ ఐ హ్యావ్ టు మూవ్ టు ఏఐ. దట్స్ వాట్ ఐ వాంట్ టు లెర్న్. బట్ మై డౌట్ ఈజ్, ఇప్పుడు నేను ఈ కోర్స్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటే సో ఇమ్మీడియట్లీ నేను ఏఐకి మూవ్ అయ్యే అంత కెపాసిటీ నాకు వస్తుందా, లేదంటే ఫర్దర్గా ఇంకా ఏమన్నా నేర్చుకోవాలా? ఈ కోర్స్ ద్వారా 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పాం కదా. సో 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మూవ్ అంటే మూవ్ వచ్చింది, లేదా ఉన్న యూఐలోనే జనరేటివ్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. అండ్ ఫ్యూచర్ లో అయితే మీకు సపరేట్ యూఐ స్పెషలిస్ట్ అంటే ఉండరు, జనరేటివ్ ఇంజనీర్స్ మాత్రమే ఉంటారు.
అవును. జనరేటివ్ ఓకే. ఇంజనీర్స్ ఉంటారు, లేదా ఇన్ఫ్రా మేనేజ్ చేసే వాళ్ళు separate గా ఉంటారు. అదొకటి. ఇన్ఫ్రా ఓకే. వాళ్ళు అంటే జస్ట్ హార్డ్‌వేర్ మేనేజ్ చేసే వాళ్ళు, నెట్వర్కింగ్ మేనేజ్ చేసే వాళ్ళు separate గా ఉంటారు. ఓకే. అది సో, ఇప్పుడు యాహ్! ఈ కోర్స్ చెప్పండి. ఈ కోర్స్ ఎంత టైం సార్ ఇది? 2 to 3 months పడుతుందండి ఈ కోర్స్. ఓకే. మండే టు ఫ్రైడే 8 PM బ్యాచ్ ఇది. 8 PM టు 9:30 వరకు ఉంటుంది. ఓకే. అండ్ 1 అవర్ సెషన్ ఉంటుంది. 1.5 అవర్ చెప్పిన విధంగా 2 to 3 months పడుతుంది. మీరు ఎక్స్ట్రాగా 2 to 3 అవర్స్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ కోసం. వీకెండ్స్ ఓకే. జనరల్‌గా ఉండదు. వీకెండ్స్‌లో మీకు కొన్ని సెషన్స్ ఉంటాయి. చివర్లో వీకెండ్ సెషన్స్ ఉంటాయి. అవి లాంగ్ సెషన్స్ మీకు వీక్ డేస్‌లో పాసిబిలిటీ కానివి, లాంగ్ సెషన్స్ మీకు వీకెండ్స్‌లో ఉంటుంది. అరౌండ్ 3, 4 సెషన్స్ ఉంటాయి అలాగా. ఒక 3 to 4 అవర్స్ ఓకే. సెషన్స్ ఉంటాయి. ఫర్ ఓకే. ఈచ్ సెషన్ 3 to 4 అవర్స్ ఉంటుంది. ఓకే. సో, మనకి వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి? దానికి ఏమన్నా కొంచెం హెల్ప్ ఉంటదా సార్? ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రొవైడ్ చేస్తాం. బుక్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్వ్యూ ఓకే. క్వెషన్స్ దాని తగ్గట్టు కంటెంట్ బాగా థరోగా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఫేస్ చేయడం అంత డిఫికల్ట్ ఏం కాదు. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఓకే. సెపరేట్‌గా ప్రొవైడ్ కూడా మేము చేస్తాం. ఓకే. జనరేట్ వైస్. ఆ పీడిఎఫ్స్ అన్ని షూర్. కూడా విత్ డాక్యుమెంట్, క్వెషన్ ఆన్సర్స్‌తో పాటు ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్. అండ్ ఉన్న ఓకే. కంటెంట్ మాక్సిమం సరిపోతుంది. ఇప్పుడు డీప్ లెర్నింగే తీసుకున్నట్లయితే ఈ కంటెంట్ మోర్ దెన్ ఎనఫ్. లేదా మెషిన్ లెర్నింగ్ తీసుకున్నట్లయితే దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంతకంటే మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ కంటెంట్ సరిపోతుంది. మెట్రిక్స్ కానీ, లేదా డీటెయిల్‌గా ఫీచర్ సెలక్షన్ కానీ. అండ్ అన్నీ కూడా మాక్సిమం టెంప్లేట్ ఫామ్‌లో ప్రొవైడ్ చేస్తామని చెప్పాం కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ ఇది. ఇంకే జస్ట్ మీరు కంప్లీట్ టెంప్లేట్ ఇది. ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడం కోసం. అండ్ ఇది బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ బ్లాక్‌లో మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది. మిగతావన్నీ కూడా ఆటోమేటిక్‌గా చేంజ్ చేయడం కోసం అన్నమాట. ఈ ఫస్ట్ బ్లాక్ ఏంటంటే ఏమేమి అవసరమో మనకి ఈ ప్రాజెక్ట్‌కి హ్యాండిల్ చేయడం కోసం మాన్యుయల్‌గా చేంజ్ చేయాల్సినవి ఏమి ఉంటాయో అవన్నీ కూడా ఫస్ట్ బ్లాక్‌లో పెట్టారన్నమాట. మిగతావన్నీ కూడా ఖచ్చితంగా తెలియాలి. బీయింగ్ ఏఐ ఇంజినీర్. కానీ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ బ్లాక్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా మనకి బెటర్ మోడల్ వస్తుంది. ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది కూడా. ఆ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంటుంది. డేటా అనేది ఇక్కడ ఉంటుంది. మీకు మోడల్స్ అన్ని ఇక్కడ ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? నో సార్. దట్స్ ఇట్ సార్. యాహ్! థాంక్ యూ. శశాంక్. శశాంక్ మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? లేదు సార్. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. చాలా త్వరగా జాయిన్ అయ్యారు సార్ మీరు. నేను నాకు ఆఫీస్ లాగాఫ్ 8 o'clock సార్. ఓకే. ఒకసారి రికార్డింగ్ చూడండి. రేపటి నుంచి ఓకే. సెషన్ స్టార్ట్ అవుతాయి. యాక్చువల్లీ నిన్నే డెమోన్స్ట్రేషన్ జరిగింది. కొత్త ఓకే. వాళ్ళు జాయిన్ అవుతున్నారని చెప్పేసరికి మీకు ఈరోజు కూడా డెమోన్స్ట్రేషన్ తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి సెషన్ స్టార్ట్ అవుతాయి 8 PM జాయిన్ అవ్వండి. ఈరోజు డెమోన్స్ట్రేషన్ కూడా చూడండి ఒకసారి రికార్డింగ్. ఓకే సార్. చూస్తాను. ఓకే. పవన్ కళ్యాణ్ ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? No, sir. All clear. ఓకే. లక్ష్మణ్. ఆల్రైట్. సో రేపు ఇదే టైం మీట్ అవుదాం 8 PM. దయచేసి మీరు కరెక్ట్‌గా 8 PMకే జాయిన్ అవ్వండి. మీకు ఏ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం. ఫస్ట్ 2 సెషన్స్ మీకు ఫ్రీగానే ఉంటాయి. సో ఫ్రైడే రేపు, మండే ఆ సెషన్ కూడా ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వండి. ఆ తర్వాత మీరు అంటే కంటిన్యూ అవ్వాలనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు. రైట్? సార్ 9 o'clockకి ఏమన్నా పాసిబుల్ ఉంటుందా స్టార్ట్ చేయడానికి? ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వండి. ప్లస్ ఈ బ్యాచ్ అయితే మాత్రం 8 PMకి స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అయితే వాళ్ళ స్లాట్ ఫిక్స్ చేస్తారు. ఓకే సార్. ఓకే. సో చందు మీరు ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు. 8 PM కండి సెషన్ స్టార్ట్ అయింది. మధ్యలో జాయిన్ అవుతున్నట్టున్నారు కదా మీరు? లేదండి, నాకు మీటింగ్ ఉంటే కుదరలేదు, ఆఫీస్ మీటింగ్. సో ఓకే. రికార్డింగ్ చూడండి. రేపు 8 PMకి క్లాస్ 1 స్టార్ట్ అవుతుంది. పైథాన్ స్టార్ట్ అవుతుంది. అండ్ రేపు సోమవారం సెషన్స్ ఫ్రీయే. అటెండ్ అయ్యి మీరు ఎన్రోల్ అవ్వాలంటే ఎన్రోల్ అవ్వచ్చు. ఖచ్చితంగా డెమో రికార్డింగ్ మాత్రం చూడండి అందరూ. చూడండి బాస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు, లేకపోతే లాగ్ ఆఫ్ అవ్వచ్చు. రేపు మీట్ అవుతాం. షూర్ సార్. థ్యాంక్స్.
చెప్పండి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? లేదు సార్, జస్ట్ సెకండ్ అంటే ఇంకెవరైనా అడుగుతారేమో దాన్ని బట్టి అర్థం చేసుకున్నాను. జస్ట్ అదే మీ సెషన్ యాక్చువల్ క్వశ్చన్ Q&A గా తీసుకున్నాను నేను యాక్చువల్గా. సో ఓకే, చూడండి నేను రికార్డింగ్, ఇంకా రేపు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఓకే నోట్ డౌన్ ఓకే, చేసుకొని అడగండి, షూర్ ఆన్సర్ షూర్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండ్ జాయిన్ అయింది.